హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఫిలిం ఫోర్కాస్ట్. కల్కి, భారతీయుడు 2 లాంటి పాన్ ఇండియా సినిమాల హడావుడిలో పడిపోయి ఈ మధ్యలో వచ్చిన 2 సినిమాల గురించి మనం పెద్దగా పట్టించుకోలేదు. అసలు ఈ సినిమాలు వచ్చాయి అన్న విషయం కూడా చాలా మందికి తెలుసుండకపోవచ్చు. అవేంటంటే, ఒకటి విజయ్ సేతుపతి గారి మహారాజా జూన్ 14th రిలీజ్ అయింది. ఇంకొకటి బాలీవుడ్ మూవీ కిల్ జూలై 5th రిలీజ్ అయింది. చాలా మంది లాగా నేను కూడా మహారాజా మూవీ చూడడం కుదరలేదు, థియేటర్ లో మిస్ అయ్యాను. కానీ కిల్ మూవీ మిస్ అవ్వలేదు, చూసేశాను. అది కూడా ఎక్కడ అనుకుంటున్నారు? మన విజయవాడ నవరంగ్ థియేటర్ లో. నవరంగ్ థియేటర్ అంటే వేరే చోట్ల ఉండే వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ విజయవాడలో ప్రకాశం బ్యారేజ్, బెంజీ సర్కిల్, బీసెంట్ రోడ్, నవరంగ్ థియేటర్ మనకొక ఎమోషన్. ఇప్పుడంటే బుక్ మై షో అని, పేటిఎం అని చాలా వెబ్సైట్స్ ఉన్నాయి టికెట్లు బుక్ చేసుకోవడానికి. కానీ అవన్నీ లేనప్పుడు ఎప్పుడైనా హాలీవుడ్ సినిమా వస్తే దాన్ని చూడాలంటే విజయవాడలో ఎవరిని అడిగినా టక్కుమని చెప్పే పేరు నవరంగ్ థియేటర్. అది ఈ థియేటర్ కు ఉన్న బ్రాండ్ ఇమేజ్. ఇలాగే మీ ఊర్లో ఏదైనా ఒక స్పెషల్ బ్రాండ్ ఇమేజ్ ఉన్న థియేటర్ ఉంటే కామెంట్స్ లో చెప్పండి. ఎప్పుడైనా అక్కడికి వెళ్ళినప్పుడు అందులో సినిమా చూస్తాను. అలాంటి నవరంగ్ థియేటర్ లో ఈ మధ్య 2 సినిమాలు చూశాను. అందులో ఒకటి కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్. దీని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అంతకు ముందు సిరీస్ చూసి, ట్రైలర్ చూసి యాక్షన్ సీన్స్ మామూలుగా ఉండవు అని ఎన్నో హోప్స్ తో వెళ్తే ఏదో సీరియల్ లా తీశారు. రెండోది కిల్ సినిమా. ఈ సినిమాని థియేటర్ లో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే వెళ్ళిపోండి, లేదంటే ఒక మంచి యాక్షన్ సినిమా థియేటర్ ఎక్స్పీరియన్స్ మిస్ అవుతారు. సినిమా మొత్తం 1 hour 46 minutes ఉంటుంది. అందులో ఒక 15 to 20 minutes నార్మల్ స్టోరీ, మిగతా అంతా యాక్షన్ సీక్వెన్స్. మొత్తం యాక్షన్ సీక్వెన్స్ అయితే ఇంకా సినిమా ఏముంటుంది అనుకోవచ్చు మీరు, కానీ ఆ యాక్షన్ సీక్వెన్సెస్ కి ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారు. బేసిక్ గా మనం ఏదైనా సినిమాలో హీరోని విలన్ లో కొట్టాక, లేదా కత్తితో ఒక 3-4 పోట్లు పొడిచాక అంత పొడిచినా ఇంకా చావలేదేంట్రా వీడు అనుకుంటాం. కానీ ఈ సినిమాలో హీరోని విలన్ అండ్ గ్యాంగ్ ఎన్నిసార్లు పొడిచినా మనలో ఒకటే ఫీలింగ్ ఉంటుంది, ఏంట్రా పడిపోయాడు, అప్పుడే చావుకురా, లే లే అని మనలో మనమే అనుకుంటాం. ఎందుకంటే ఆ యాక్షన్ ఎపిసోడ్స్ కి ముందే ఒక పర్ఫెక్ట్ సెటప్ చేసి పెట్టారు. మరీ ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్. లిటరల్లీ సెకండ్ హాఫ్ లో యాక్షన్ కి పర్ఫెక్ట్ గ్రౌండ్ బేస్ అది. మీలో ఎవరైనా కొంచెం ఎమోషనల్ పీపుల్, లవ్ లో ఉన్న వాళ్ళు, లవ్ ఫెయిల్యూర్ అయిన వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇంటర్వెల్ సీన్ కి మీ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఆ ఇంటర్వెల్ సీన్ చూశాక మనందరిలో ఒకటే ఎమోషన్, ఏమైనా సరే హీరో అందరినీ చంపాలి, అది కూడా మామూలుగా కాదు, ఒక్కొక్కడికి చావు కళ్ళ ముందు కనబడేలా చంపాలి అని. మీరు ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే మీకు స్టోరీ ఆల్మోస్ట్ అర్థమైపోతుంది. అందులో పెద్ద ట్విస్ట్లు ఏమి ఉండవు, కానీ ఆ సింపుల్ పాయింట్ ని ఓన్లీ యాక్షన్ తో కనెక్ట్ చేసి చూపించారు. అది మాత్రం సూపర్. అలాగే విలన్స్ ని కూడా తక్కువగా ఏం చూపించలేదు, వాళ్ళని కూడా స్ట్రాంగ్ గా చూపించారు. ఒక దొంగల ముఠా యొక్క మెంటాలిటీ ఎలా ఉంటుంది, వాళ్ళ ఎమోషన్స్ ఎలా ఉంటాయి అనేది కూడా బాగా చూపించారు. సినిమాలో పెట్టిన డబ్బంతా యాక్షన్ సీక్వెన్సెస్ మేకింగ్ కే పెట్టినట్టు అనిపించింది నాకైతే. పెద్ద ఆర్టిస్టులు ఎవరూ లేరు, ఒకే ఒక్క పెద్ద ఆర్టిస్ట్ ఉన్నారు, ఆశీష్ విద్యార్థి గారు. మిగతా వాళ్ళంతా కొత్త వాళ్ళే. విలన్ రోల్ చేసిన ఆర్టిస్ట్ అయితే చాలా బాగా చేశాడు. హీరో ఎలివేషన్ గురించి రాజమౌళి గారు ఒక మాట చెప్తారు, విలన్స్ రియాక్షన్స్ లోనే హీరో ఎలివేషన్ ఉంటుంది అని. అలా ఈ సినిమాలో కూడా కొన్ని షాట్స్ ఉంటాయి. ఒక దగ్గర హీరో ట్రైన్ బోగిలో లైట్స్ ఆపేస్తాడు, ఆ బోగిని ఒక షాట్ లో చూపిస్తారు. అది చూశాక విలన్ గ్యాంగ్ ఆ బోగిలోకి వెళ్ళడానికి భయపడతారు. క్లైమాక్స్ లో కూడా ఒక షాట్ ఉంటుంది, హీరోని చూసి విలన్ భయపడతాడు. ఈ 2 షాట్స్ మాత్రం నాకు మామూలుగా అనిపించలేదు. ఈ సినిమా గురించి 2 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. అందులో ఒకటి, ఈ సినిమా స్టోరీకి ఇన్స్పిరేషన్ డైరెక్టర్ గారి రియల్ లైఫ్ లో ఒక ట్రైన్ రాబరీ ఇన్సిడెంట్. 1995 లో ఈ డైరెక్టర్ ఎంగేజ్ లో ఉన్నప్పుడు ట్రైన్ లో వెళ్తుంటే ఆ ట్రైన్ లోకి కొంతమంది దొంగలు వచ్చి పక్క బోగిలో ప్రయాణికుల దగ్గర ఉన్న వాటిని దోచుకుని వెళ్లారంట. ఆ ఇన్సిడెంట్ లో చాలా మంది ప్రయాణికుల మీద దాడి కూడా చేశారంట. సో ఆ ఇన్సిడెంట్ లో తన ఎక్స్పీరియన్స్ నుంచి ఈ స్టోరీ రాసుకుని సినిమా తీశారు. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఈ సినిమాని హాలీవుడ్ లో రీమేక్ చేయబోతున్నారు. ఈ సినిమాలో యాక్షన్ అండ్ ఎమోషన్ నచ్చి హాలీవుడ్ లో ఆల్ టైమ్ గ్రేటెస్ట్ యాక్షన్ సిరీస్ జాన్ విక్ తీసిన ప్రొడక్షన్ హౌసెస్ లయన్స్ గేట్ అండ్ 8711 ఎంటర్టైన్మెంట్ వాళ్ళు ఈ సినిమా ఇంగ్లీష్ రీమేక్ రైట్స్ తీసుకున్నారు. చూడాలి ఈ యాక్షన్ సినిమాని వాళ్ళు ఇంకెంత ఇంటెన్స్ గా తీస్తారో. సో అది ఫ్రెండ్స్, ఇవాళ మన ఫిలిం ఫోర్కాస్ట్ లో కిల్ సినిమా అనాలిసిస్. కుదిరితే ఈ సినిమా చూసేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి, మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్ లో చెప్పండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. నెక్స్ట్ షోలో ఇంకో మంచి కాన్సెప్ట్ తో వచ్చేస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, సీ యు ఆల్ లేటర్, బాయ్.